దేశవ్యాప్తంగా ఈ నెల 3న జరిగిన నీట్ పరీక్ష రద్దయినట్లుగా తెలుస్తుంది. పేపర్ లీక్ అవడం వల్ల దీనికి సంబంధించి ఆరోపణలు రావడంతో నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా రద్దు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నీట్ ఎగ్జామ్ కి సంబంధించి పేపర్ లీక్ అయిందనే ఆరోపణలు వస్తున్నాయి. సో దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ రద్దు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? నీలిమ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు రాసినటువంటి పరీక్ష వివాదంలో చిక్కుకుంది. రాజస్థాన్ తో సహా పలు రాష్ట్రాల్లో పరీక్షకు ముందే గెస్ట్ పేపర్ లేదా లీక్డ్ క్వశ్చన్ పేపర్ సర్క్యులేట్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో పరీక్ష పారదర్శకతను కాపాడేందుకు ప్రభుత్వం మే 3న జరిగినటువంటి పరీక్షను రద్దు చేసినట్లుగా ఇప్పుడు ప్రకటన వెలువడింది. అంతేకాకుండా ఈ పేపర్ లీక్ నెట్వర్క్ వెనుక ఉన్నటువంటి సూత్రధారులను పట్టుకోవడానికి, కుట్ర కోణాన్ని బయటపెట్టడానికి కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించింది. మరోపక్క రాజస్థాన్ పోలీసులు ఎస్ఓజీ దర్యాప్తులో సుమారు 120కి పైగా ప్రశ్నలు అసలు పేపర్ తో సరిపోయినట్లుగా గుర్తించారు. ఇది వ్యవస్థాగత లోపమా లేకపోతే ఒక ముఠాపనా అనేది తేలాల్సి ఉంది. ఒక జాతీయ స్థాయి పరీక్ష రద్దు కావడం అనేది విద్యార్థులపై తీవ్ర మానసిక ఆర్థిక ప్రభావాన్ని చూపుతుంది. నిజానికి నెలల తరబడి శ్రమించి పరీక్ష రాసినటువంటి విద్యార్థుల్లో ఇప్పుడు మళ్లీ రాయాల్సి రావటం, ఈ ఒత్తిడి అనేది ఇంకా మరింత పెరుగుతుంది అనేది నిపుణులు చెప్తున్నట్టు మాట. నీలిమ, నిజానికి ఎన్టీఏ గతంలో కూడా 2024లో ఇలాంటి విమర్శలను ఎదుర్కొంది. 2026లో ఇప్పుడు మళ్ళీ ఇలా జరగటం వల్ల పరీక్ష నిర్వహణ వ్యవస్థ పైన ప్రజల్లో అదేవిధంగా విద్యార్థుల్లో కూడా నమ్మకం తగ్గే అవకాశం ఉంటుంది. మళ్ళీ కొత్త షెడ్యూల్ ప్రకారం పరీక్షకు హాజరు కావాలంటే ప్రయాణం అదేవిధంగా ఇతర ఖర్చులు కూడా భారంగా మారే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వం పాత ఫీజుతోనే పరీక్ష నిర్వహిస్తుందన్న హామీనైతే ఇస్తుంది. అయితే చూడాల్సి ఉంటుంది. రాజస్థాన్ అదేవిధంగా ఉత్తరాఖండ్ లో ప్రధానంగా ఈ లీక్ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. సిబిఐ కూడా దీనికి సంబంధించినటువంటి విచారణ అయితే చేస్తుంది. అయితే ఇప్పుడు విద్యార్థులు ఏం చేయాలి అన్న దానిపైన అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం అంటే సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మొద్దు, కేవలం ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ మాత్రమే ఫాలో అవ్వాలి విద్యార్థులు అన్నది ఎన్టీఏ చెప్తున్నట్టు మాట. పరీక్ష రద్దు కావడం బాధాకరమైనప్పటికీ కూడా ఈ లీక్ వల్ల నష్టపోయినటువంటి మెరిట్ విద్యార్థులకు ఇది ఒక విధంగా న్యాయం చేసే చర్యనే చెప్పొచ్చు. కాబట్టి పట్టుదలతో మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులు కొత్త షెడ్యూల్ వచ్చినప్పుడు పాత రిజిస్ట్రేషన్ వివరాలతోనే కొత్త అడ్మిట్ కార్డులు కూడా జారీ చేస్తారు. ఈ కొత్త షెడ్యూల్ అదేవిధంగా రీ ఎగ్జామ్ తేదీల కోసం విద్యార్థులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం త్వరలోనే దీనిపైన పూర్తి స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ లో మాత్రమే వీటన్నిటిని కూడా ఫాలో అవ్వాలన్నది ఎన్టీఏ చెప్తున్నటువంటి మాట. నీలిమ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.